అదే విధంగా 13 స్థానాలు గెలవడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. ఓకే సార్, బీజేపీ ఎంపీ సీట్లు బలమైన అభ్యర్థులకి కేటాయించిందా, ధనవంతులైన అభ్యర్థులకి కేటాయించిందా? చూడండి, పోటీ మేము చేస్తామని చెప్పినప్పుడు దరఖాస్తులు తీసుకొని వారిలో హూ ఇస్ ద బెస్ట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా టికెట్లను కేటాయించాం. తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రధాని గారి యొక్క సంక్షేమ పాలన, జాతీయ సంరక్షణ, ఈ దేశం కోసం పనిచేసినటువంటి పరిస్థితుల్లో చాలామంది పార్లమెంట్ సభ్యులు మోడీ గారి యొక్క విధానాలకు ఆకర్షితులై మేము బీజేపీ టికెట్ మాకు టికెట్లు ఇవ్వండి అని చెప్పి క్యూలు కట్టి టికెట్లు తీసుకొని భారతీయ జనతా పార్టీలో పోటీ చేస్తున్నాం. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసే రమ్మంటా ఉన్నాం. రాజీనామాలు చేయకుండా ఆ పార్టీలో అలాగే ఉంటూ ఈ పార్టీకి వచ్చి బీఫారాలు తీసుకోవాలని చెప్పి సికింద్రాబాద్లో దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి 100 రోజులు కాలే అప్పుడే పార్టీ ఫిరాయించడం, అప్పుడే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడం అంటే దేనికి సంకేతం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని చీల్చి ఏదైతే బీఆర్ఎస్ చేర్చుకున్నదో రాజీనామాలు చేయకుండానే మంత్రి పదవులు ఇచ్చారు, రాజీనామాలు చేయకుండానే వారి యొక్క పార్టీలో కలుపుకొని ముందుకు తీసుకెళ్లారు. మరి ఈనాడు ముఖ్యమంత్రి మన యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు దానం నాగేందర్ గారు కావచ్చు, ఒక తెల్లం వెంకట్రావు గారు కావచ్చు, ఇంకా అక్కడ కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళని చూస్తూ ఉన్నాం, వాళ్ళు సీఎం గారిని కలుస్తూ ఉన్నారు, నేను మీ ఎంబడి వస్తాను, మీ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి రేపో మాపని ఈ విధంగా అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది దేనికి సంకేతం? ఆ విధంగా పార్టీ మారిన వారిని, రాజీనామాలు చేయకుండా ఇతర పార్టీలకు వెళ్ళిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి, వాళ్ళను ఈ విధంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పి పిలిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు గుడ్డి చప్పుడు కాకుండా వారిని దొంగచాటున చేర్చుకుంటా ఉన్నారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అంటే నీకు ఒక న్యాయం, ఇతర పార్టీలకు ఒక న్యాయం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అన్ని ఆలోచిస్తూ ఉన్నారు, అన్ని గమనిస్తూ ఉన్నారు. రేపు జవాబు చెప్తారు వీటన్నిటి కూడా. ఏ విధంగా జవాబు చెప్పాలనో ఓటు అనే వజ్రాయుధం ద్వారా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి జవాబు చెప్పబోతున్నారు. అందుకే ఈ ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారంటే, ఒక భయభ్రాంతులకు గురై, ఒక అభద్రతా భావానికి గురవుతూ ఉన్నాడు. ఈనాడు 13 స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సునామీ నడుస్తూ ఉందని సర్వేలు, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిన తర్వాత తీవ్రమైన భయాందోళనకు ముఖ్యమంత్రి ఈనాడు భయపడుతూ ఉన్నాడు. భయపడే అంటా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ దేశంలో రిజర్వేషన్లను తొలగించబోతా ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఒక చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన వీళ్ళు రిజర్వేషన్లను తొలగించబోతా ఉన్నారని చెప్పి, రాజ్యాంగాన్ని రద్దు చేయబోతా ఉన్నారని చెప్పి ఏవైతే ఆరోపణలు చేస్తానో నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, అవమానపరిచే విధంగా, చులకన చేసే విధంగా ఇతర ప్రాంతాల ప్రజలు, తెలుగు ప్రజలు ఈ విధంగా అబద్ధం ఆడతారా? తెలుగు ప్రజలు ఈ విధంగా మోసపు మాటలు చెప్తారా? తెలుగు ప్రజలు ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి యొక్క ఉపన్యాసాన్ని మార్పింగ్ చేసి తన సొంత ట్విట్టర్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని తప్పుడు స్పీచ్ను పెట్టుకున్న కారణంగా, ప్రచారం చేసుకున్న కారణంగా తన మీద ఢిల్లీ పోలీసు కేసు నమోదు చేశారు. గాంధీ భవన్కి వచ్చి తనకు దరఖాస్తులు ఇచ్చారు, మీరు రండి 1వ తారీఖు అని చెప్పి. నేను రాని అని ఒక ఘర్షణ వైఖరికి ఈయన ప్రయత్నం చేశాడు. అంటే పరోక్షంగా కేంద్రానికి, రాష్ట్రానికి, తెలంగాణకు, ఈ భారతదేశంలో ఉన్న బీజేపీకి ఒక అగాధం ఏర్పాటు చేసి, ఒక ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి పరోక్షంగా సెంటిమెంట్ను ఆసరగా చేసుకొని ఈ రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా, ఎంతటి వారైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి యొక్క ఉపన్యాసాన్ని మార్పింగ్ చేసి వాళ్ళు ఎవరైతే తప్పుడు ప్రచారం మన యొక్క సోషల్ మీడియాలో పెట్టుకున్నారో వారందరిపైన చర్యలు తప్పై కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద చర్యలు ఉండి భవిష్యత్తులో ఒక భారత చట్టబద్ధత ఉన్న ప్రధాని, హోంశాఖ మంత్రి లాంటి పెద్దల యొక్క మార్పింగ్లు అనేటివి మంచి పద్ధతి కాదు. ఇది తీవ్రమైన అంశం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం.
ఓకే సార్, మరి మహేశ్వరం నియోజకవర్గంలో మరి మీ